ఏదైనా పని చెప్పాలి వీడికి. తమ్ముడు అన్నా స్పానర్ తీసుకురా. అలాగేనా? ఏంటి కరెక్ట్గా తీసుకొస్తున్నాడు? ఇదిగోండన్నా. స్క్రూ డ్రైవర్ కడియం బ్లేడ్ అంతా తీసుకురా. అలాగేనా? ఏంట్రా పనికి చేరిన రోజే అంత కరెక్ట్గా చేస్తున్నాడు. ఇదిగోండన్నా. సరే అన్నకి ఈ బండిలో చాలా పని ఉంది. నౌకరాజు వస్తే మాత్రం చెప్పు. నౌకరాజు ఎవరన్నా? ఏరా ఓనర్ పేరు కూడా తెలియదారా? ఇప్పుడు అర్థమవుతుందా ఓనర్ అంతా ఎందుకు అడ్వర్టైజ్మెంట్ లాక్ చేస్తున్నారని? పోరా పోరా రే. అంతలా ఈ కారులో ఏంటన్నా పని? వచ్చి 2 రోజులే కదా అవుతుంది, అంతా చెప్పించేస్తారా? పోరా, ఓన్ పోను నువ్వే తెలుసుకుంటావులే పో. వెరీ డేంజరస్ ఫెలో. ఏసీ వేసుకుని పడుకుంటే రేయ్ రేయ్ ఎక్కడ్రా వాడు? అన్న పైన బిజీగా ఉన్నారు. ఏంట్రా వాడు కిందే పనిచేయడం మానేశాడు? అక్కడ రే శరవణ, రే నేను కస్టమర్ ఇంటికి వెళ్ళి కారు డెలివరీ చేయాలి. వాడిని కిందకి దిగమను. శరవణ కిందకురా. ఇరుక్కున్నానే. నేనేనా పైకి వచ్చాను? నేనే గాలి తగులుతుందని పైకి పంపించానన్నా. కిందకి వచ్చాను కోటి చంపేస్తాను. నేను అడిగాను, నేను దింపరా కిందకి. ఇదిగో దించేస్తానా. దేవుడా కాపాడు. పనికి చేరిన మొదటి రోజు నీకు పైకి పంపించొద్దని చూసావు కదా, ఒక్కటేసాను అనుకో నిన్ను. రే ఏంట్రా గొడవ? ఏం లేదు నాన్న, మెచ్చుకుంటున్నాను. చిన్న పిల్లడు. అది కాదన్నా. ఏంట్రా మెచ్చుకుంటున్నావు నువ్వు? నువ్వు ఎలా మెచ్చుకుంటావో నాకు తెలీదా? చిన్న పిల్లాన్ని ఎప్పుడు బెదిరిస్తూ ఉంటావు? రే నానా, ఫైనాన్షియర్ ఇంటికి వెళ్ళి బండి వదిలేసి వచ్చేస్తాను. జాగ్రత్తగా వర్క్ షాప్ చూసుకోండి. అయ్యో వర్క్ టైంలో ఎలా నాన్న నిద్రపోతాను? నానా ఈ రోజు ఉదయం గుడికి వెళ్ళి మీరు బాగుండాలని దండం పెట్టుకున్నాను. సుబ్రహ్మణ్య రే ఎప్పుడే పనిలో చేరాడు. ఎంత భక్తో చూడు, చూసి నేర్చుకో. ఇట్రారా. వస్తున్నానా? కోతి పిల్ల మొహం పెట్టుకుని కరోనా వైరస్ లో పనిచేస్తున్నావు కదా. పొద్దున్న స్నాతానికి ఎదురు ఉన్నావు. ఎప్పుడా గుడికి వెళ్ళావు నువ్వు? నిన్న ఉదయం వెళ్ళొచ్చానన్నా. నిన్న నీ పేరేంటి రాజా? హరిశ్చంద్రన్ అన్నా. హరిశ్చంద్రన్ పేరు పెడితే ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నావే. నిత్యానందన్ పేరు పెడితే ఏమేం చేసేవాడివి? పోరా అన్నా, నువ్వు కూడా తీసుకో అన్నా. నాకేనా? ఆల్రెడీ పెట్టావుగా, సాల్దా? పోరా. ఎక్కడి నుంచి వస్తారా మీరంతా నాకనే? ఏంటమ్మా కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉన్నావు? 1, 2 లైసెన్స్ అయితే పర్వాలేదు, ఏకంగా 11 లైసెన్సులు పాడు చేశావు. అంతా నా టైంలే. ఛ, వీడొక అధిక ప్రసంగి, ఏదో వాగుతున్నాడు. ఏం కొంప ముంచుతాడో ఏంటో. సారీ సార్, తెలియక జరిగింది. చాలా వెళ్ళమ్మా. ఆర్టీఓతో మాట్లాడి లైసెన్స్ మిస్ అయింది, ఏదైనా చేయొచ్చా అని అడుగు. సరే సార్. దీన్ని నేనే ఏదోలా మేనేజ్ చేయాలి. రే, లైసెన్సులు పోయాయన్న సంగతి బయటికి రానీకు. నేను ఏదో ఒకలా మేనేజ్ చేస్తాను, నువ్వు అలాగే మెయింటైన్ చెయ్యి. అలాగా? ఇప్పుడే లైసెన్స్ పోయిన నిజాన్ని చెప్పేసి వస్తూ ఉన్నాను. నువ్వు హరిశ్చంద్రుడివిరా, పోయి నిన్ను నమ్మేం చూడు. అయితే అబద్ధం చెప్పమంటున్నావా? అబద్ధం చెప్పమంటున్నావా? ఆగరా, తప్పేరా. తప్పు అని అంటున్నాను కదా. అదే నిన్ను పనిలో పెట్టుకున్నాను చూడు, అది తప్పురా. నన్ను అనాలి. అబద్ధాల కూరలా ఉన్నాడు. ఏంటి సార్, లైసెన్స్ పోయిందంటున్నారు? నిజంగానే లైసెన్స్ పోయిందా? కాస్త ఆగండి, కంగారు పడకండి. ఇప్పుడే ఆర్టీఓ ఆఫీస్లో మాట్లాడమన్నాను. ఎలాగోలా రెడీ చేస్తారు, కొంచెం శాంతంగా ఉండండి.
కావ్య, మిస్ అయిన మన లైసెన్స్ దొరికిందని గ్రూప్ లో ఎవరో మెసేజ్ పెట్టారు చూడు. అవును. హలో సార్, నేను శివశక్తి డ్రైవింగ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మిస్ అయిన లైసెన్స్ మాదే సార్. సార్, మీరు ఎక్కడున్నారో చెప్తే నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను సార్. సార్, కొంచెం అర్జెంట్ సార్. నేను ఇప్పుడు ఈ రౌండ్ టర్న్ దగ్గర లేదు. మీరు మీ అడ్రస్ చెప్పండి, నేనే వచ్చి ఓకే చేస్తాను. సార్. ఆ, మీరు డ్రైవింగ్ లైసెన్స్ మిస్ అవునవును, అయిందని- నేనే మీకు కాల్ చేశాను. ఓ ఒక్క నిమిషం సార్. ఉండండమ్మా, అర్థం సార్, చేసుకోండి. సార్, లైసెన్స్ దొరికింది సార్. చాలా థ్యాంక్స్ అమ్మా. సార్, నేను ఇప్పుడే వస్తాను సార్. ఏ, హలో. ఛ, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. ఏయ్, ఏయ్, ఏయ్. ఇదిగో ఎదిగే కుర్రాడు, ఎక్కువ తిను. నానా, మ్మ్. నిజం చెప్పు, నేను ఇంకా ఎదుగుతాను అనుకుంటున్నావా? రేయ్, ఎప్పటికైనా సరే నా కొడుకేరా. ఏంటి నాన్న ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు? నువ్వు అడిగిన డబ్బు నేను రెడీ చేశాను. ఏమన్నాను నాన్న? వచ్చే వారం ఈ రోజుకి ఆ డబ్బు నీ చేతిలో ఉంటుంది. ఏమండి, ఆ. నాతో కూడా ఈ విషయం చెప్పలేదేంటి? ఓ, ఫస్ట్ నా కొడుకు చెప్పి ఆ తర్వాత నీతో చెప్పాలి అనుకున్నాను. చాలా థ్యాంక్స్ నాన్న. ఏయ్, ఏంట్రా నువ్వు బయట వాళ్ళగా థ్యాంక్స్ చెబుతున్నావు? ఏయ్, నువ్వు నా కొడుకురా. హాయ్ మేడం, ఎందుకని నన్ను ఇక్కడికి రమ్మన్నారు? ముందు నన్ను మేడం అని పిలవడం ఆపు. సరే, ఎలా పిలవమంటావు? కావ్య అని నన్ను పేరుతోనే పిలు, లేదా ఫ్రెండ్ అని పిలు. సరే చెప్పవే. ఏంటి వేనా? ఆ, నేను నా ఫ్రెండ్స్ ని రావే పోవే అంటాను, వద్దంటే మేడం అనే పిలుస్తాను. లేదు లేదు, పర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు పిలు. మ్. ఏంటి, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? హే, ఎలా కనిపెట్టావు? ఓ అదేనా, ఊరికే ఎరేస్ చూశాను. సరే, ఫస్ట్ వాడు ఎవరో చెప్పు. నేను మిస్ చేసుకున్న లైసెన్స్ కూడా తనే తెచ్చిచ్చాడు. 2 times he helped me, you know. ఏయ్, 2 సార్లే చూసావు, ఆలోగానే లవ్వా? కొంచెం ఓవర్గా లేదు? లేదే, యాక్చువల్లీ తనని ఇంతకు ముందే నేను ఒకసారి కలిశాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీకు బుద్ధి లేదా? ఏంటి? వాట్ యు డూయింగ్? యు హిట్టింగ్ అండ్ గోయింగ్? వాట్? ఏంటి? ఓ, ఏం లేదండి. సో సారీ, ఐ డిడ్ంట్ నో. ఇట్స్ ఓకే అండి. ఐమ్ సో సారీ, సీరియస్లీ. పర్లేదండి. అరే,